నల్గొండ జిల్లాలో ఐకేపీ సెంటర్లు ప్రారంభించకపోవడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిచి మొలకెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిర్యాలగూడెంలోని అవంతిపురం వ్యవసాయ మార్కెట్ యార్డుకు వారం రోజుల నుంచి రైతులు ధాన్యం తీసుకువస్తున్నారు. ఇంకా ఐకేపీ సెంటర్లు ప్రారంభించకపోవడంతో అకాల వర్షాలకు తెచ్చిన ధాన్యం మొత్తం కూడా ఎక్కడ ఆగమవుతోందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి కురిసిన వర్షానికి మార్కెట్ యార్డులో ఆరబోసిన ధాన్యం తడిచి ముద్దైపోయింది. వర్షం తీవ్రత ఎక్కువైతే తమ పరిస్థితి ఏంటంటూ రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఐకేపీ సెంటర్లను ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్ యార్డులో కనీస సౌకర్యాలు లేకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. 2 ఎకరాల పొలం ఉంది. 1 ఎకరన్నర పొలం ధాన్యం తీసుకొచ్చి ఇక్కడ పోసాను. 2వ తారీఖు నాడు తీసుకొచ్చి పోసాను సార్. ఇక్కడ అడిగితే వ్యవసాయ శాఖలో అడిగితే ఎవరు మాకు తెలియదు, ఎప్పుడు ఇనాగ్రేషన్ చేస్తారంటే మాకు తెలియదు అంటారు. అది సంగతి. రాత్రి వర్షం వచ్చింది, తడిసిపోతున్నాయి. దయచేసి ప్రభుత్వం వారు ఎమ్మటే స్పందించి దీని మీద మాకు ఐకేపీ సెంటర్ తొందరగా ఏర్పాటు చేసి మమ్మల్ని ఆదుకుంటారని మేము కోరుతున్నాం. ఎమ్మెల్యే గారు కూడా దీని మీద ఎమ్మటే స్పందించి చర్య తీసుకోవాలి అని మా యొక్క మనవి. నాకు 2 ఎకరాల పొలం ఉంది. 1 ఎకరన్నర పొలం ధాన్యం తీసుకొచ్చి ఇక్కడ పోసాను. 2వ తారీఖు నాడు తీసుకొచ్చి పోసాను సార్.